everyone, welcome back to our channel Chiv English. Learn with fun. ఫ్రెండ్స్, మనందరం కూడాను పిల్లల్ని జాయిన్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వెళ్తూ ఉంటాం. ఇలాంటి స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ గారితో కన్వర్జేషన్ అనేది అడ్మిషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంటూ ఉంటుంది. ఈ రకంగా ఇలాంటి కన్వర్జేషన్ అనేది మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు నేను తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, Welcome back to our channel Chiv English. లర్న్ విత్ ఫన్. How are you friends? ఐ హోప్ యూఆర్ ఆల్ ఫైన్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తూ ఉంటారు. అలాంటి కండిషన్లో అడ్మిషన్ కోసం కూడా మనం వెళ్తూ ఉంటాం కదా, స్టార్టింగ్లో జాయిన్ చేయించేటప్పుడు. అలాంటి కండిషన్లో మనల్ని కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. అలాగే అడ్మిషన్ కోసం మనం కూడా ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటూ ఉంటుంది. అలాంటి కండిషన్లో మా చుట్కీకి అడ్మిషన్ కోసం నేను ప్రిన్సిపల్ గారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ రకంగా ప్రిన్సిపల్కి అలాగే పేరెంట్కి మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ ఏ రకంగా ఉంటుందో ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హౌస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్. ఒక పేరెంట్ వస్తారు, వాళ్ళ పాప చుట్కీని మన స్కూల్లో జాయిన్ చేయడానికి. సో ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. Excuse me, ma'am. May we come in, ma'am? Yes, come in. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning. What can I do for you? మ్యామ్, దిస్ ఈజ్ గౌతమి and her name is Chutki. She is my daughter. Oh, She is in 3rd standard. Recently she has completed her 3rd standard. Now she is going to join in 4th standard. We want an admission for her in your school in class 4, ma'am. Please. may I know your qualifications? I'm a teacher. I work at Government High School. My husband is also a teacher. Oh, is it? Yes, ma'am. Are you new to this town, ma'am? Are you new to this city, ma'am? Yes, ma'am. I am new to this city, ma'am. Recently I have been transferred to this city, ma'am. And my daughter really wants to join, particularly in your school. Any specific reason to join this school? Yes, ma'am. Really, she wants to join your school. And in our locality or in our society, majority of girls are in your school. Yes, must be. Our school is the most reputed school in this city. Yes, ma'am. I know that. So that I want to join my daughter in your prestigious school, ma'am. Okay, let me see the mark sheet. Here it is, ma'am. Good. Your daughter seems to be very bright. Thank you, ma'am. We will surely give her admission. Wow, thank you so much, ma'am. Please go to the clerk. He will give an application form. Please fill it in and give it to me. Of course, ma'am. I have already inquired in the office, ma'am. And I have submitted the application form also. Is her admission confirmed, ma'am? Yes, it is confirmed. Please pay the admission fee and other fee to the clerk. Okay, ma'am. I will pay. Thank you so much, ma'am. Oh, it's my pleasure. Goodbye. Bye, ma'am. Have a nice day. ఫ్రెండ్స్, ఈ కన్వర్జేషన్లో భాగంగా ప్రిన్సిపల్ గారిని కలవడానికి నేను వచ్చేటప్పుడు స్టార్టింగ్లో నేను ఏమన్నానంటే పర్మిషన్ తీసుకోవాలి కదా. అలాంటప్పుడు డైరెక్ట్గా మనం రాకూడదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఒక్కరు వచ్చినప్పుడు మే ఐ కమ్ ఇన్ అంటాము. ఇక్కడ మే ఐ బదులు మే వి కమ్ ఇన్ మ్యామ్, మేమిద్దరం రావచ్చా అని అడిగాను అనమాట. ఎస్ ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఆర్ ప్లీజ్ బీ సీటెడ్ అని మేడం గారు చెప్పడము జరిగింది. గుడ్ మార్నింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్న నేను. సరేలే, గుడ్ మార్నింగ్. అన్న సరే, గుడ్ మార్నింగ్కి తను గుడ్ మార్నింగ్ చెప్తారు. దాని తర్వాత ప్లీజ్ బీ సీటెడ్ ఆర్ టేక్ యువర్ సీట్ అని చెప్పడము జరిగింది. తర్వాత నేను కూర్చుంటాను, థ్యాంక్ యూ కూడా చెప్పడము జరిగింది. అలాగే గుడ్ మార్నింగ్ కూడా చెప్తుంది. సరే, తర్వాత వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని చెప్పి తను అడిగారనమాట. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని ప్రిన్సిపల్ సార్ చెప్పారు ఆర్ ప్రిన్సిపల్ మేడం చెప్పారు. అప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ గౌతమి ఆర్ మై నేమ్ ఈజ్ గౌతమి. అదేవిధంగా తిన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. షీ ఈజ్ మై డాటర్, హర్ నేమ్ ఈజ్ చుట్కీ అని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ 3rd స్టాండర్డ్. షీ వాంట్స్ టు జాయిన్ ఇన్ అనదర్ క్లాస్, దట్ ఈస్ 4th స్టాండర్డ్ ఇన్ యువర్ ప్రెస్టీజియస్ స్కూల్ అని చెప్పాను. నేను మీ స్కూల్లో జాయిన్ చేయాలని నేను అనుకుంటున్నానని చెప్పడము జరిగిందనమాట. తర్వాత నా యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటని చెప్పి తను అడిగారనమాట.
వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్ అని అడిగారు. అప్పుడు నేను నా యొక్క ప్రొఫెషన్ ఏంటి, నేనేం చదువుకున్నాను, నా హస్బెండ్ యొక్క జాబ్ ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పడము జరిగింది. తర్వాత మీరు ఈ ఊరికి కొత్త అండి అని చెప్పి ప్రిన్సిపల్ గారు అడిగారు. ఎలా అడిగారు? ఆర్ యూ న్యూ టు దిస్ టౌన్? మీరు ఈ ఊరికి కొత్త అండి అని అడిగారు. అలాంటి కండిషన్లో నేనేమంటాను, ఎస్ మ్యామ్, ఐఎమ్ న్యూ టు దిస్ టౌన్, రీసెంట్లీ ఐ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్ టు దిస్ టౌన్. ఈ ఊరికి కొత్తగా నేను వచ్చానని చెప్పి చెప్పడము జరిగింది. అదేవిధంగా మా పాప స్పెషల్గా పర్టికులర్గా మీ స్కూల్లోనే జాయిన్ అవ్వాలని అనుకుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసేసి ఏదైనా రీజన్ ఉందా ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి అని చెప్పి అడిగారు. ఎలా అడిగారు? ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు జాయిన్ దిస్ స్కూల్? ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ టు జాయిన్ దిస్ స్కూల్ అని చెప్పి అడిగారు. అప్పుడు నేనేమన్నాను, మెజారిటీ ఆఫ్ అవర్ సొసైటీ, మెజారిటీ ఆఫ్ గర్ల్స్ ఇన్ అవర్ సొసైటీ ఆర్ ఇన్ దిస్ స్కూల్. ఈ స్కూల్ నుంచి చాలామంది ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్ ఫ్రమ్ యువర్ స్కూల్ అని కూడా. Yes, must be. Our school is the most reputed school in the city. ఎస్, ఈ సిటీలో చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి స్కూల్ అని చెప్పి చెప్పడం జరిగింది. మోస్ట్ రెప్యూటెడ్ సిటీ, మోస్ట్ రెప్యూటెడ్ స్కూల్ ఇన్ ద సిటీ. సిటీ మొత్తంలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి స్కూల్ అని చెప్పి చెప్పడము జరిగిందనమాట. ఈ రకంగా అడిగిన తర్వాత మరి మన రిపోర్ట్స్ ఉంటాయి కదా, స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, ఇవన్నీ కూడా, అలాగే రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తను అడుగుతారన్నమాట. అప్పుడు నేను ఇస్తానన్నమాట. ఈ రకంగా ఇచ్చినప్పుడు తను చెక్ చేస్తారు. ఎలా చెక్ చేశారు? మార్క్స్ బాగున్నాయి అన్నప్పుడు తను ఏమంటారు? Okay, let me see the mark sheet. Good. Your daughter seems to be very bright. We will surely give her admission. Please go to the clerk. He will give an application form. Fill it in and give it to me. మీ కూతురికి అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. అలాగే మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ తీసుకోండి, క్లర్క్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అలాగే ఆ క్లర్క్ దగ్గర తనకు ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ ఇట్ ఇన్ అంటే అర్థం ఏంటంటే భర్తీ చెయ్యి, డీటెయిల్స్ ఇవ్వు అని చెప్పినప్పుడు ఫిల్ ఇట్ ఇన్ అనేటువంటి ఫ్రేజ్ని వాడుతూ ఉంటాము. భర్తీ చేయడం అనమాట, అంటే నింపడం అనమాట, ఫామ్ అనమాట. సో ఇక్కడ పేరెంట్ ఏంటంటే అడ్వాన్స్గా ఉన్నారు, ఆల్రెడీ ఎంక్వైరీ చేసి వచ్చారనమాట. ఎస్ మ్యామ్, ఐ హ్యావ్ ఆల్రెడీ ఎంక్వైర్డ్ ఇన్ ది ఆఫీస్. నేను ఆఫీస్లో ఆల్రెడీ ఎంక్వైరీ చేశానండి. అండ్ ఐ ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ ఆల్సో. ఫామ్ని కూడా నేను ఆల్రెడీ ఫిల్అప్ చేశాను. ఈజ్ హర్ అడ్మిషన్ కన్ఫర్మ్? తన యొక్క అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందా అని నేను అడిగాను అనమాట. తను ఏమంటారు అప్పుడు ప్రిన్సిపల్ గారు? Yes, it is confirmed. Please pay the admission fee and the other fee to the clerk. ఈ రకంగా ఫీజ్ పే చేయమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ప్రిన్సిపల్ గారు అనమాట. First, clerk meaning ఏంటి? క్లర్క్ అంటే గుమస్తా, ఇవైతే రాస్తూ ఉంటారో వాళ్ళని క్లర్క్ అంటే. తను పేమెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అని చెప్పి నేను చెప్తాను అనమాట, ఎందుకంటే అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది కాబట్టి. Oh, it's my pleasure. Goodbye. బాయ్ మ్యామ్, హ్యావ్ అ నైస్ డే అని కూడా చెప్పడము జరుగుతుంది. అంతే, finished. ఇలాంటి కన్వర్జేషన్స్ అన్నీ కూడా మనము ప్రతి సండే కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. ఎక్కడ? ఎవరైతే మన వద్ద ఉన్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్లో జాయిన్ అవుతారో వారందరితో కూడా ప్రతి సండే మనము కన్వర్జేషన్స్ అనేటివి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మీకున్నటువంటి డౌట్స్ కూడా మీరు ఈ మీటింగ్లో క్లియర్ చేసుకోవచ్చు. మీకు పీడిఎఫ్ కూడా మేము అందిస్తూ ఉంటాము. అలాగే ఈ కోర్స్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసాము. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇంకెందుకు లేట్, మరి తొందరగా ఈ కోర్సులోకి జాయిన్ అయిపోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మీకు లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్టివిటీస్ తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ మీరు మమ్మల్ని మిస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇంకెవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా టింగ్ టాంగ్ అని కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.